అమెరికా అధ్యక్షుడు చాలా కీలకమైన ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు యుద్ధం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ట్వీట్ చేశారు. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. రాత్రంతా సుదీర్ఘంగా ఈ రెండు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు కూడా ట్రంప్ తెలిపారు. రాత్రంతా చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలమయ్యాయి. అందుకు ఈ రెండు దేశాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా కూడా ఆయన ట్వీట్ చేశారు. వారి విజ్ఞత విచక్షణ, ఈ రెండు దేశాలకు సంబంధించిన విజ్ఞత విచక్షణకి ఆయన అభినందనలు కూడా తెలిపారు. ఇక యుద్ధం ముగిసినట్టే, అంటే రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్టే అని ట్రంప్ ప్రకటించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుండడం, భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి కూడా సిద్ధమవుతుండడంతో కంగారు పడ్డ పాక్ అమెరికాను ఆశ్రయించింది. భారత్తో మాట్లాడి యుద్ధ నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా, యుద్ధ నివారణకు అంగీకరించేలా చర్చలు జరపాల్సిందిగా పాక్ అమెరికాను విజ్ఞప్తి చేసినట్టుగా చెప్తున్నారు. దాంతోనే అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మొత్తం చర్చల ప్రక్రియను నడిపారు. ఈ చర్చల్లో ఇరు దేశాల ప్రధానులతో పాటు మన దేశానికి సంబంధించి జయశంకర్, దోవెల్ కూడా పాల్గొన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ ట్వీట్ చేసిన కాసేపటికే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన ప్రకటన చేశారు. కాల్పుల విరమణ అమల్లోనికి వచ్చేసింది. 3 మార్గాల్లో, వాయు మార్గంలో కావచ్చు, జల మార్గంలో కావచ్చు, మామూలుగా ఆర్మీ కావచ్చు, ఇక అన్ని చోట్ల కూడా కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి అని ఆయన ప్రకటన చేసి వెళ్ళిపోయారు మీడియా ముందుకు వచ్చి. నిజానికి కొన్ని గంటల ముందే భారత్ నుంచి కూడా ఒక కీలకమైన ఇండైరెక్ట్ ప్రకటన కూడా వచ్చింది. ఇకపైన ఈ దేశంపై ఏ ఉగ్రవాది దాడి జరిగినా దాన్ని తాము యుద్ధంగానే ప్రకటిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడే అంటే ఇకపైన అంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్న దానిపైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన ట్వీటే చేశారు. ఇక ఈ రెండు దేశాలు కాల్పులకు అంటే మామూలుగా ఈ దాడులకు, ప్రతి దాడులకు, ఈ యుద్ధానికి విరమణ ప్రకటించాయి. కాల్పులు తక్షణమే ఈ రెండు దేశాలు ఈ కాల్పులు, ఈ క్షిపణులు ఇవన్నీ వేసుకోవడానికి సంబంధించి ఉపసంహరించుకోవడానికి, నిలిపివేయడానికి తక్షణమే అంగీకరించాయని కూడా ట్రంప్ చెప్తున్నారు. ఒక విధంగా ఇది మంచి పరిణామమే అని చెప్పాలి. భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ భూభాగంలోనికి వెళ్ళి ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసిన తర్వాత భారత్ అయితే చాలా స్పష్టంగా తొలి నుంచి చెబుతూనే ఉంది, తమకు పాక్ ఆర్మీ టార్గెట్ కాదు, పాక్ ప్రజలు కూడా టార్గెట్ కాదు, కేవలం ఉగ్రవాద సంస్థల మీదే దాడులు చేశాము, మాకు ఎలాంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలన్న ఆలోచన కూడా లేదని వెంటనే ఆ రోజు ప్రకటన చేసింది. కానీ పాకిస్తాన్ మా భూభాగంలోనికి వచ్చి భారత సైన్యం దాడి చేసింది అన్న కోపంతో ఏదో చేయాలని ట్రై చేసింది. క్షిపణుల్ని కూడా, ఈ డ్రోన్లను అన్ని ఇండియా మీదకు రాత్రి వేళలో ప్రయోగించే ప్రయత్నాలు చేసింది. కానీ చాలా గట్టిగా భారత దళాలు తిప్పికొట్టడంతో పాటు పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపైకి కూడా దాడులు చేశాయి. ఈ మొత్తం ఓవరాల్ నేపథ్యంలో ఏమాత్రం ఇంతకు మించి ముందుకు వెళ్తే వితిన్ 1 వీక్లోనే పాకిస్తాన్ పని అయిపోతుంది అని ఒక విస్తృతమైన చర్చ నడిచింది. దానికి తోడు ఇదే అదునుగా బలూచిస్తాన్లో అక్కడ తిరుగుబాటుదారులు పేటరేగిపోయి పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొడుతున్నారు, మందు పాత్రలు పెట్టి పేల్చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లను తమ ఆధీనంలోనికి తీసుకున్నారు, పూర్తిగా స్వతంత్రాన్ని కూడా ప్రకటించేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ జెండాను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దింపేసి తమ జెండాలను ఎగిరేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్తో ముందుకు వెళ్ళి ఉంటే యుద్ధానికి ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఊహాతీతంగా ఉండేది. కానీ ఇంతలోనే అమెరికా జోక్యంతో ఈ రెండు దేశాలు ఈ యుద్ధ విరమణకు అంగీకరించే, కాల్పుల విరమణ కంటే దాడులు, ప్రతి దాడులకు ఆపేస్తున్నాయి, అంగీకరించాయని ట్రంప్ చెబుతున్నారు. ఒక విధంగా ఇది రెండు దేశాలకు కూడా మంచిదే. ఎందుకంటే పాక్ అనేది ఒక ఆకతాయి దేశంలో తయారైపోయింది, దరిద్రానికి కేరఫ్గా మారిపోయింది. వాళ్ళు ఎలాగో పూర్తిగా చెడిపోయారు. యుద్ధం లాంటిది పెట్టుకుంటే భారత్ సంబంధించి పలు కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ యుద్ధం అనేది సుదీర్ఘంగా సాగితే ఆర్థికంగా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఒక ప్రగతిశీల దేశంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది భారత్. సో మొత్తానికైతే దానికి తోడు యుద్ధం జరిగితే రెండు వైపులా ప్రాణ నష్టం ఉంటుంది, చాలా పరిణామాలు ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఒక యుద్ధ విరమణ అన్నింటి పక్కకు రావడం అన్నది మంచి పరిణామమే. కాకపోతే భారత్ అయితే చాలా స్టాండ్ కరెక్ట్గానే చెప్పింది, ఉగ్రవాదులు వచ్చి మా ప్రాంతంలో దాడి చేశారు, అందుకు మేము ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశాం అంతే అని చెప్పారు. అక్కడికి పాక్ ఆగింటే కూడా ఇంతవరకు మ్యాటర్ వచ్చేది కాదు. పాకిస్తాన్ ఏదో చేసేద్దాం అనుకుంది కానీ అది సాధ్యం కాలేదు.